ఇప్పుడు మొదటి మంత్రం సుమారుగా 10 మంత్రాలు ఉంటాయి. 10-11 మంత్రాలు ఈ ఈశోపనిషత్తులో. అందులో మనం మొదటి మంత్రం చదువుదాం. ఈరోజు పూర్తి అవ్వకపోవచ్చు, ఎందుకంటే భాష్యం చాలా ఎక్కువ ఉంది. ఈశావశ్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మాగృదః కస్యత్స్విద్ధనం. తాత్పర్యం అంటే పదవిచ్ఛేదం. ఈశా భగవంతుని చేత ఆవాస్యం నియమింపబడుతుంది. ఇదం సర్వం ఇదంతా కూడా, యత్కించ ఏదైతే, జగత్యాం ఈ విశ్వంలో, జగత్ చేతన రూపమైనది ఉందో, తేన అతని చేత, త్యక్తేన కేటాయింపబడిన అంశాన్నే, భుంజీధాహ మీరు అంగీకరించాలి, మాగృదః స్వీకరింపరాదు, కస్యత్స్విత్ ఏ ఇతరుని యొక్క ధనం సంపదను. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఈ విశ్వంలో గల చేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమింపబడుతున్నాయి. అందుచేత మానవుడు తన కొరకే కేటాయింపబడిన వాటిని, తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరూ కూడా ఇతరుల వస్తువులను స్వీకరించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఈ ఈశోపనిషత్తు మొత్తం ఈ పుస్తకానికి చిన్న గ్రంథం, ఇది చిన్న పుస్తకం. దీని మొత్తానికి కూడా మూలమైన శ్లోకం ఏమిటి అంటే ఇది, ఈ మొదటి శ్లోకమే. ఈశావశ్యం ఇదం సర్వం అనే పదమే చెప్పాలంటే, ఇంకా అందులో కూడా ఈ పదం చాలా ముఖ్యమైనది. దాని అర్థం ఏంటి? ఈ విశ్వంలో గల చేత వస్తువులన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమింపబడుతూ ఉన్నాయి అనేది ఈ ఈశావశ్యం ఇదం సర్వం అనే దానికి అర్థం. అందుచే ఏమంటున్నారు ఈ శ్లోకంలో? అందుచే మానవుడు తన కొరకే కేటాయింపబడిన వాటిని, తనకు కావలసిన వస్తువులను మాత్రమే. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి సృష్టిలో మన కోసం కొన్ని కేటాయించాడు. ఉదాహరణకి ఏనుగుకి అడవిలో ఉన్న ఆకులు అలములు కేటాయించాడు. అదేవిధంగా పుల్లుకి కొన్ని నక్కలు, ఇలాంటి తోడేళ్ళు ఇలాంటి చిన్న చిన్న జీవుల్ని కేటాయించాడు. అదేవిధంగా మనుషులకు కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి కేటాయించాడు. అదే వారి ఇంద్రియ భోగానికి కూడా రకరకాల వస్తువుల్ని, ఇతర జీవుల్ని, అంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ కానీ, ఎందుకంటే వాళ్ళు ఇంద్రియ భోగానికి కావాలి కదా వివాహం. ఈ విధంగా అదేవిధంగా కొన్ని వస్తువులు తినడానికి, ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి జీవికి కొన్ని కేటాయించబడ్డాయి. కాబట్టి ఎవరికి ఏవి కేటాయించారో వాటినే స్వీకరించాలి. ఎవరూ కూడా ఇతరుల వస్తువులను స్వీకరించకూడదు. ఎవరు కూడా ఇతరుల వస్తువుల్ని తీసుకోకూడదు. నిజానికి సంస్కృతి కలిగిన వ్యక్తులు, అంటే ఆర్యులు అంటారు వాళ్ళని, సంస్కృతి కలిగిన వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల యొక్క అనుమతి లేకుండా వాళ్ళ వస్తువుల్ని ముట్టుకోరు. కానీ కలియుగంలో ఏంటి, ఎవరిది ఎక్కడ దొరుకుతుందా దొబ్బేద్దాం, అంటే దొంగిలించుదాం, లేదా అన్యాయంగా ఆక్రమిద్దాం, తీసేసుకుందాం అనేది సంస్కృతిహీనులైనటువంటి కలియుగ జీవుల యొక్క లక్షణం. ముఖ్యంగా కలియుగంలో మనుషులందరూ అలాగే ఉన్నారన్నమాట. కాబట్టి ఆర్యులు ఏం చేస్తారు, ఎవరి అనుమతి లేకుండా వాళ్ళని ఆక్రమించుకోవడం, అన్యాయంగా తీసుకోవడం, దోచేసుకోవడం ఇలాంటివి చేయరు. ఇంకా ఒకవేళ వాళ్ళు వాడుకోవాలన్నా కూడా ఎవరిదో ఆ వస్తువు తెలుసుకుని వాళ్ళు వాళ్ళ యొక్క అనుమతి తీసుకునే వాడతారు. అందుకే అవి ఎవరికి చెందినవో తెలుసుకొని ఉండాలి. ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎవరికి అంటే సంస్కృతి కలిగిన వ్యక్తులకి. కలియుగంలో ఆ సంస్కృతి అనేది చాలా ఎక్కువగా లోపిస్తూ ఉంది. భాష్యం. వేద విజ్ఞానం భగవంతునితో ప్రారంభమవుతున్న గురు శిష్య పరంపరకు చెందిన ఆధ్యాత్మిక ఆచార్యుల ద్వారా పొందటం వలన అది ప్రామాణికమైనది. ఈ వేద విజ్ఞానం భగవంతుడితో ప్రారంభమవుతుంది. మనం చూడొచ్చు, మనకి కూడా బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో కృష్ణుడు జ్ఞానాన్ని బ్రహ్మకి, బ్రహ్మ నారదుడికి ఈ విధంగా ఇస్తున్నారు. పొందడం వలన అది ప్రామాణికమైనది. వేద విజ్ఞానం యొక్క మొదటి పదం భగవంతుని చేతనే చెప్పబడింది. మొట్టమొదటిగా ఎవరు చెప్పారు? వేద విజ్ఞానంలో ఉన్న జ్ఞానాన్ని ఎవరిచ్చారు? భగవంతుడి ద్వారానే ఇవ్వబడింది. వేద విజ్ఞానము దివ్య మూలం నుండియే స్వీకరింపబడుచుండు. దివ్య మూలం ఏమిటి? భగవంతుడే దివ్యమైన మూలం. భగవంతుని చేత చెప్పబడిన పదాలు అపౌరుషేయాలు అనబడతాయి. అందుకే వేదాన్ని ఏమంటారు? వేద అపౌరుషేయ అంటే వేదం అనేది
అపౌరుషేయ అంటే సాధారణమైన వ్యక్తుల ద్వారా వచ్చింది కాదు, అంటే అవి భౌతిక వ్యక్తుల చేత చెప్పబడినవి కావు. ఏవి? వేదాలు. భౌతిక ప్రపంచంలో నివసించే జీవుడిలో 4 లోపాలు ఉంటాయి. ఈ 4 లోపాలు ఉంటాయి అనేది మనం ముందర కూడా చదువుకున్నాం ఈ పుస్తకంలోనే. ఏమిటివి? 1, అతడు తప్పకుండా తప్పులు చేస్తాడు, అంటే తప్పులు చేయడం అనేది అనివార్యం. 2, అతడు మాయకు లొంగిపోయి ఉంటాడు, అంటే మాయకు లోనై ఉంటాడు, మాయకు గురై ఉంటాడు, భ్రమలో ఉంటాడు. 2, 3, అతడు ఇతరులను మోసగించే ప్రవృత్తిని కలిగి, ఇది చాలా ఎక్కువ కలియుగంలో, అందరిలో ఇది బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇతరులకి ఏంటి 2, 3 బాగా ఎక్కువ. తప్పులు ఎలాగూ చేస్తారు. ఇంకా ఎప్పుడైతే మాయకు లోనవడం మోసం చేస్తారో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. 4, అతని ఇంద్రియాలు అసమగ్రాలు. ఇది కూడా మనం చూసాం. అంటే మనం అన్ని వస్తువుల్ని చూడలేము, ఎందుకని చీకటిలో ఉన్న వస్తువులను చూడలేము, లేదా చిన్న శబ్దాలను వినలేము, లేదా భయంకరంగా పెద్ద శబ్దాలను వినలేము. అంటే మనకి ఇంద్రియాలు కొన్ని రకాలైన శబ్దాలను మాత్రమే వినగలం. ఈ 4 దోషాలకు బద్ధుడై ఉండడం వలన మానవుడు సంపూర్ణ జ్ఞానమును బోధించలేడు. కాబట్టి ఎవరిలో అయితే ఈ 4 లోపాలు ఉంటాయి కనుక అందరిలో సంపూర్ణ జ్ఞానాన్ని మనం తయారు చేయలేం, మనం తెలుసుకోలేం. అందుకనే మనం ఏం చేస్తున్నాం? మనం బోధించలేం, తయారు చేయలేం. కనుక ఉన్నతమైనటువంటి భగవంతుడి నుంచి, దివ్య చైతన్యం కలిగినటువంటి భగవంతుడి నుంచి మనం గురు శిష్య పరంపర ద్వారా నేర్చుకుంటున్నాం, కానీ మనం తయారు చేయకూడదు. కానీ కలియుగంలో జబ్బు ఏంటంటే ఎవడు కూడా తయారు చేస్తాడు. రాజ్యాంగాలని, నియమాలని, ఎవరి చట్టాలను వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. కాబట్టే వాటిని ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకని? ఒకడొకటి చేస్తే దాంట్లో ఉన్నటువంటి లోపాలని అవకాశంగా తీసుకొని మోసం చేయడం, జనుల్ని మోసగించడం, ఇవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని మళ్ళీ మారుస్తూ ఉంటారు. వేదాలు అలాంటి అసంపూర్ణ వ్యక్తుల చేత రూపొందించినవి కావు. కాబట్టి ఈ వేదాలు ఈ 4 లోపాలు కలిగిన మనుషుల ద్వారా రూపొందించబడలేదు. చాలామంది ఏమంటారంటే వేదాలు అనేవి కూడా మనుషులు రాశారు కదా, ఇవన్నీ కూడా మనుషుల్ని నియంత్రించడానికి కొంతమంది మనుషులు రాసినవే ఇవన్నీ కథలో అని చెప్తూ ఉంటారు. కాబట్టి అవి కాదు అని చెప్తున్నారు ఇక్కడ మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి మంత్రంలో. మొట్టమొదట వేద విజ్ఞానం ప్రథమ జీవుడైన బ్రహ్మ హృదయానికి బోధించబడింది. మనం చూస్తున్నాం కదా, ఏంటది? మొట్టమొదట ఈ జ్ఞానం అనేది భగవంతుడు బ్రహ్మ హృదయానికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మొట్టమొదటి పదం ఏంటంటే, ఈ బ్రహ్మ ఈ సృష్టిలో వచ్చినప్పుడు తప అనే శబ్దం వినపడింది అంటారు. దాని ద్వారా అతను తపస్సు చేయడం, ఆ విధంగా దివ్య జ్ఞానాన్ని భగవంతుడి యొక్క ప్రేరణ ద్వారా పరమాత్మ రూపంలో ఉండి బ్రహ్మ యొక్క హృదయం నుండి ఆయనకి ఇచ్చాడంట. తర్వాత బ్రహ్మ దానిని తన కుమారులకు, శిష్యులకు బోధించాడు. చతుష్కుమారులు, అదేవిధంగా నారదుడు, శిష్యులు, వీళ్ళందరికీ బోధించాడు. అనంతరం వారు ఇతరులకు బోధించారు. అదే విధానం అలా చరిత్రలో కొనసాగుతూ వచ్చింది. దీన్నే గురు శిష్య పరంపర అంటారు. భగవంతుడు పూర్ణం అనగా సర్వసంపూర్ణుడు అవడం చేత ప్రకృతి శాసనాలకు అధీనుడై ఉండే అవకాశం లేదు. భగవంతుడు పూర్ణం అంటే పూర్తి సంపూర్ణం. అతనిలో ఏది లోపం లేదు. అంటే ఏదన్నా లోటు ఉంటే కదా ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవాలి, నాకు ఇది కావాలనుకోవడానికి. కాబట్టి భగవంతుడికి అవసరమైంది ఏదీ లేదు. కాబట్టి ప్రకృతిపై ఆధారపడడం, ప్రకృతికి లోబడి పనిచేయడం అనేది ఆయనకి లేదు. ఆయన చేతిలోనే, భగవంతుడి చేతిలోనే ఈ ప్రకృతి పనిచేస్తూ ఉంది. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, ఏమని? మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతేస చరాచరం. నా యొక్క అధ్యక్షతలో ప్రకృతి పనిచేస్తుంది అని. జీవులు, నిర్జీవ పదార్థాలు అన్నీ కూడా ప్రకృతి శాసనాల చేత నియమించబడుతున్నాయి. జీవులు కానీ అంటే ఆత్మలన్నీ, అదేవిధంగా నిర్జీవమైన పంచభూతాలు, ఈ విధంగా పదార్థాలు ఏవైతే ఉన్నాయో, నీరు, గాలి, ఇవన్నీ కూడా ప్రకృతి శాసనాల చేతనే నియమించబడుతున్నాయి, ప్రకృతిలో నడుస్తున్నాయి. ప్రకృతి ఎవరి అధ్యక్షంలో ఉంది? ఎవరి ఆధ్వర్యంలో? భగవంతుడి ఆధ్వర్యంలో. అంటే అవన్నీ భగవంతుని శక్తి చేతనే నియమించబడుతున్నాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ప్రభుపాద అంటే, ఈ సృష్టిలో ఉన్న జీవులు, ప్రకృతి అన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? భగవంతుడి ఆధ్వర్యంలో. అదే కదా ఈ మంత్రంలో మొదటి అర్థం, ఈశావశ్యమిదం సర్వం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అంటే, అవన్నీ కూడా భగవంతుని శక్తి చేతనే నియమింపబడుతున్నాయి. శ్రీ ఈశోపనిషత్తు యజుర్వేదంలోని భాగం. కాబట్టి మనం అనుకున్నాం ఈ వేదాలు అనేవి ఏంటంటే వేదాల్లోని భాగాలు. ఈ ఈశోపనిషత్తు అనేది యజుర్వేదం నుంచి వచ్చింది. అందుచేత విశ్వంలో గల సమస్త వస్తువులకు సంబంధించిన అధికారిని గురించిన వృత్తాంతం అంతా ఇందులో ఉంది. అధికారి ఎవరు, విశ్వంలో అన్నిటికీ అధికారి ఎవరు అనేది వృత్తాంతం అంతా ఈ ఈశోపనిషత్తులో ఉంది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈశావశ్యం ఇదం సర్వం అనే దాంట్లో చాలా ఉంది అర్థం. ఏంటి? అన్నీ భగవంతుడి అధీనంలోనే ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తున్నామో, ఇప్పుడు ఏం చెయ్యాలో అది కూడా ఆయన అధీనంలోనే ఉంది. మన యొక్క కోరిక, మన యొక్క కార్యం కర్మ చేయగలిగే శక్తి కూడా ఆయన అధీనంలో ఉంది. అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. కానీ భగవంతుడు మనకి కొంత స్వతంత్రం ఇచ్చి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మన స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాం? పుణ్యపాప కర్మల్ని తయారు చేసుకుంటూ ఉన్నాము. లేదు, ఈ రెండింటికి అతీతమైన భక్తి చేయడానికి కూడా మనకి అవకాశం ఇచ్చాడు. ఎందుకని? నిజానికి కావాలంటే భగవంతుడు ఈ అవకాశం కూడా తీసేయచ్చు. మనల్ని మరబొమ్మల్లాగా తయారు చేయాలంటే తయారు చేయొచ్చు, ఆయన ఇష్టం. కానీ అలా చేయడం లేదు. ఎందుకనంటే మనకి కొంత స్వతంత్రాన్ని ఇచ్చి వదిలేశాడు. ఆ స్వతంత్రం ద్వారానే మనం భగవంతుడిని, అంటే కృష్ణుని ప్రేమించడం ఏదైతే ఉందో అది ఈ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని చేసేదే. అదేవిధంగా కృష్ణుని ప్రేమించకుండా ఇంద్రియ భోగం చేసేది కూడా ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని చేసేదే. అదే స్వతంత్రాన్ని ఉపయోగించుకొని పాపం చేయడం, మోసం చేయడం, నరకానికి వెళ్ళడం, ఇవంతా కూడా మనకున్న స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి స్వతంత్రం కూడా భగవంతుడి అధీనంలో ఉందా? అవును, అధీనంలో ఉంది. కానీ అది మనకు అప్పచెప్పేశాడు అనమాట. ఉదాహరణకి ఒక ఇంట్లో ఉన్న పిల్లవాడు తండ్రిదే ధనం అంతా, కానీ తండ్రి పిల్లవాడికి కొంత ధనం ఇచ్చి దీంతో నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని చెప్తాడు. దాన్ని వినియోగించుకొని మంచి పనులు చేయొచ్చు, లేదా చెడు పనులు చేయొచ్చు. అలాగే మనం కూడా మన స్వతంత్రాన్ని వినియోగించుకొని మంచి కార్యం అంటే భగవంతుని ప్రేమించడం చేయొచ్చు, లేదంటే పాప కార్యాలు చేయొచ్చు, లేదా ఇంద్రియ భోగం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. భగవానుడే సర్వనియామకుడని భగవద్గీతలో 7వ అధ్యాయంలో ధృవీకరించబడింది. అన్నిటికీ 7వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో మనం చూసినట్లయితే అక్కడ పరా అపర ప్రకృతులు వర్ణించబడ్డాయి. అన్నిటికీ నియామకుడు ఆయనే అని. ప్రకృతి అంశాలు అంటే భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం భగవంతుని అపర ప్రకృతికి అంటే భౌతిక ప్రకృతికి, పరాప్రకృతి కాకుండా అపరా ప్రకృతికి చెందినవి. ఏమిటివి? ఈ పంచభూతాలు మరియు సూక్ష్మమైన మనసు, బుద్ధి, అహంకారం అనేవి. ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతికి, అపరా ప్రకృతికి, పరాప్రకృతి అంటే దివ్యమైన ప్రకృతి అంటే ఆధ్యాత్మిక లోకాలు, అపరాప్రకృతి అంటే భౌతిక సంసారం, దీనికి చెందినవి అని చెప్తున్నాడు. జీవుడు ప్రాణశక్తి భగవంతుని ఉన్నత శక్తికి అనగా పరాప్రకృతికి సంబంధించినవి. జీవుడు అంటే మనం ఆత్మలన్నీ కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినవి. ఈ విధంగా ఈ రెండు ప్రకృతులు భగవంతుని నుండి ఉద్భవించినవి కావడం చేత లోకంలో గల సర్వ వస్తువులకు అధిపతి ఆయనే. ఈ ఆత్మలకి, ఈ భౌతిక పదార్థాలకి అన్నిటికి కూడా అధిపతి భగవంతుడే, కృష్ణుడే. పరప్రకృతికో అపరాప్రకృతికో సంబంధించని వస్తువేది ప్రపంచం. అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికైనా దివ్య పరాప్రకృతికి కానీ లేదా అపరాప్రకృతికి కానీ సంబంధించిన వస్తువులే మనకు కనపడతాయి. ఈ రెండింటికి సంబంధించిన వస్తువు ఏదో ఇక్కడ ఉండదు. మొత్తం సృష్టిలో ఉంది రెండే, వేరే ఏమి లేవు. అందుచేత సర్వం ఆ పరమ పురుషుని సొత్తే. ఇదంతా కూడా భగవంతుడి యొక్క సొత్తే. ఇదంతా పరమ పురుషుడు దేవాది దేవుడు, సంపూర్ణ పురుషుడు. ఈ విధంగా ఆయనకి అనేక పేర్లు. పరమపురుషుడు దేవాదేవుడు, ఆయన సంపూర్ణుడు. తన వివిధ శక్తులచే సర్వాన్ని సరిదిద్దడానికి అతనికి సమగ్రం, సంపూర్ణం అయిన మేధాశక్తి ఉంది. అన్నిటినీ సరిదిద్దగలడు, ఏదైనా చేయగలడు, ఎటువంటి మార్పైనా చేయడానికి ఆయనకు కావాల్సిన బుద్ధి అన్నీ ఉన్నాయి. ఏది లోపం లేదు, లోటు లేదు. ఆయన అంటే ఆయనకి ఏదో లోటు ఉండి ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి ఏదీ లేదు. తరచుగా పరమపురుషుణ్ణి అగ్నితోనూ, జీవ నిర్జీవ వస్తువులను అగ్ని యొక్క వేడిమితోనూ వెలుతురుతోనూ పోలుస్తూ ఉంటారు. ఇక్కడ పరమపురుషుణ్ణి అగ్నితోనూ, ఈ జీవ నిర్జీవ వస్తువులు ఇవన్నీ కూడా ఏదైతే అగ్ని నుంచి వచ్చే కణాలు, వేడి, వీటితో పోలుస్తూ ఉంటారట. మన అగ్ని ఏదైతే ఉందో అది భగవంతుడైతే అగ్ని నుంచి వేడి వస్తుంది. అదేవిధంగా నిప్పు రవ్వలు బయటకు వస్తుంటాయి. ఇవన్నీ నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో అవి జీవులు. ఆ వచ్చే వేడి ఇవంతా కూడా ఏంటంటే భౌతిక ప్రకృతి. ఈ విధంగా వాటి అన్నింటినీ పోలుస్తూ ఉన్నారు ప్రకృతితోటి. అగ్ని తన శక్తిని వేడిమి రూపంలోనూ వెలుతురు రూపంలోనూ ప్రసరించినట్లే భగవానుడు కూడా తన శక్తిని అనేక విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటాడు.
అగ్ని ఏం చేస్తుంది, తన శక్తిని వేడిగాను వెలుతురుగాను రెండు రకాలు. ఒకటి వేడి వస్తుంది దగ్గరికి వెళ్తే, దూరంగా ఉంటే వెలుతురు కనపడుతుంది. ఇది రెండు కూడా అగ్ని యొక్క లక్షణం. అదేవిధంగా భగవంతుడు కూడా తన శక్తిని అనేక విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ విధంగా భగవంతుడే సమస్తానికి ఈశ్వరుడు, నియంత, పోషకుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వులకు ఉపకారం చేసేవాడు. కాబట్టి ఈయనే భగవంతుడే అన్నిటికీ అన్ని పోషించేవాడు, నియంత్రించేవాడు. సర్వజ్ఞుడు అంటే ఆయనకి తెలియనిది ఏదీ లేదు, పూర్తి జ్ఞానం ఉంది. సర్వులకు ఉపకారం చేసేవాడు. భగవంతుడు ఉపకారం చేసేవాడే కానీ పైశాచికంగా చూసి కొంతమంది బాధపడితే నవ్వుతూ ఉండేవాడు, లేదా కొంతమంది గుడ్డివాళ్ళుగా కుంటివాళ్ళుగా ఈ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకేం తెలియదు అజ్ఞానం. ఏంటి అజ్ఞానం అంటే ఎందుకు కుంటివాళ్ళు అవుతున్నారో, ఎందుకు గుడ్డివాళ్ళుగా పుడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు భగవంతుడు అలా పుట్టించాడు ఏమో, అంతే అలా పుట్టించాడు వాళ్ళని. అంటే భగవంతుడు ఏమైనా పిశాచా? కాదు. అంటే వాళ్ళ యొక్క కర్మానుసారం ఆ విధంగా కుంటివాళ్ళుగా, గుడ్డివాళ్ళుగా, గూనివాళ్ళు ఇంకా రకరకాల లోపాలతోటి పుట్టడం అనేది మన యొక్క కర్మానుసారంగా జరిగేదే కానీ అది ఏమి కూడా భగవంతుడు కావాలని కొందరిని ఇలాగా కొందరిని అలాగా పుట్టించడం అనేది జరగదు. ఆయన సంపూర్ణమైన శక్తి, ఐశ్వర్యం, కీర్తి, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అనే ఊహించడానికి సఖ్యం కాని వైభవాలతో నిండి ఉంటాడు. అంటే ఇక్కడ కొన్నే చెప్పారు, ఆయన యొక్క వైభవాలు అనంతంగా ఉన్నాయి, వాటితో నిండి ఉంటాడు. అందుచేత భగవంతుడు తప్ప మరెవ్వరు దేనికి అధిపతులు కాదని మానవుడు తెలుసుకోవాలి. కాబట్టి నిజానికి మనం ఏమనుకుంటామంటే మన నిత్య జీవితంలో మాకు 10 ఎకరాలు ఉంది, మా సొంత ఇల్లు ఉంది, ఇవన్నీ కూడా బూటకమే. 10 ఎకరాలు మాది కాదు, సొంత ఇల్లు అది కూడా మనది కాదు, ఈ శరీరమే మనది కాదు, ఈ శరీరం మనం ప్రకృతి ఇచ్చింది. ఈ 10 ఎకరాలు మనం ఈ భూమి మీద జీవించి అంటే ఒక 100 ఏళ్ళలో ఎంతకాలం మనం ఇక్కడ ఉంటే అది మన అధీనంలో ఉంటుంది. అది కూడా మధ్యలో పోవచ్చు, అమ్ముకోవాల్సి రావచ్చు, లేదంటే ఎవడైనా మోసం చేసి తీసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇదంతా ఏంటంటే భ్రమలో ఉండి నాది, నేను, ఇది అనే భ్రమ అన్నమాట. కాబట్టి ఇది తెలుసుకోవాలి మానవుడు. ఏంటి, ఏది కూడా భగవంతుడు తప్ప ఇంకెవ్వరు అధిపతులు లేరు. భగవంతుడు తన కోసం కేటాయించిన వస్తువుల్ని అతడు తీసుకోవాలి. భగవంతుడు మన కోసం కొన్ని వస్తువుల్ని ఎలా కేటాయించాడు, మనకి ఏదైతే 10 ఎకరాలు ఇదన్నీ ఏవైతే వస్తున్నాయో, ఒక ఇళ్ళు అని ఇవన్నీ, అవి భగవంతుడు మనకు కేటాయించిన వస్తువులు. అంతేకాని భగవంతుడు కేటాయించాడంటే భగవంతుడే నేరుగా మన దగ్గరకు వచ్చి నీకోసం ఇవి ఇస్తున్నానని చెప్పడం ఉండదు. కనుక మనకి తల్లిదండ్రుల ద్వారానో లేదా ప్రభుత్వం ద్వారానో ఇంకే విధంగానైతే మనకి సంక్రమిస్తుందో అవన్నీ కూడా భగవంతుడి ద్వారా ఏర్పాటు చేయబడినవి. మన యొక్క జీవనం, మన మనుగడ ఇక్కడ కొనసాగించడం కోసం సజావుగా. కానీ మనం ఏం చేస్తాం, దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఇతరులు దాన్ని ఆక్రమించడానికి, లేదా నేను ఇంకా పెద్దవాడిని అయిపోవాలి, అందరికంటే ధనికుడిని అవ్వాలి. ఎంత ధనికుడైనా అదంతా కూడా వాడుకోలేడు ఎవడు కూడా. సృష్టిలో ఉన్న సంపద అంతా మన దగ్గరికి మన చేతిలో ఇచ్చినా దాన్ని అంతా మనం భోగించలేము. కాబట్టి ఇది ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిందంటే అంతా కూడా భగవంతుడిదే. కేవలం మనం కొంతకాలం వాడుకునే వాళ్ళం మాత్రమే. అది ఎవ్వరైనా ఎంత ధనికుడైనా, ప్రపంచానికి మొత్తం ప్రపంచంలోనే పెద్ద ధనికుడు అంటారు కదా, వాడు కూడా చేసేది ఇదే పని. ఎందుకని, వాడు ఇక్కడ శాశ్వతంగా ఏం జీవించడం లేదు, మనం లేదు. కాబట్టి ఉన్నంతకాలం దాన్ని అనుభవించడం, లేదంటే దాన్ని అజమాయిషి చేయడం మాత్రమే వాడి చేతిలో ఉంటుంది. కానీ ఇవన్నీ అసలు ఎవరికి చెందినవి? భగవంతుడు తన కోసం కేటాయించిన వస్తువులనే తీసుకోవాలి. ఉదాహరణకు ఆవు పాలిస్తుంది. ఆవు ఏం చేస్తుంది? పాలిస్తుంది. కానీ తాను ఆ పాలను త్రాగదు. ఆవు పాలిస్తుంది కానీ పాలను తాగదు కదా. తన పాలను తానే అది గడ్డిని, ధాన్యాన్ని తింటుంది. దాని పాలు మానవునికి ఆహారంగా నిర్ణయించబడ్డాయి. ఇప్పుడు ఆవు పాలు మనిషికి ఆహారంగా నిర్ణయించబడ్డాయి. భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది. దయతో మనకై అతడు కేటాయించి ఉంచిన వస్తువులతో మనం తృప్తి పడాలి. అంతేకాదు, మనకు గల వస్తువులు నిజంగా ఎవరికి చెందినవో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా, ఎందుకని కొంత భూమి ఎవరిదో అయి ఉంటుంది, మనం వెళ్ళి అన్యాయంగా దోచేసుకోవడం, లేదా సంపదని, ధనాన్ని ఎవరికో ఇచ్చాడు భగవంతుడు వాడుకోమని, మనం ఏం చేస్తాం? దాన్ని దోచేసుకుంటాం. సో కాబట్టి ఇలాంటివేవి చెయ్యకూడదు. కనుక ఎవరికి చెందిందో ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరికి చెందిందని తెలుసుకోవాలి. అంతా కూడా ఈశావశ్యం ఇదం సర్వం, అంటే అన్నీ భగవంతుడివే. ఎవరికి అన్నీ అంటే ఏది? చివరికి మన శరీరంతో సహా. మన శరీరమే కాదు, నేను అని ఏదైతే నేను ఆత్మని ఉన్నానో, ఈ ఆత్మ కూడా ఎవరికి చెందింది?
ఆత్మ కూడా భగవంతుడికి చెందిందే. అంటే ఆత్మే ఆత్మ ఎవరైతే నేనున్నానో నేనే నా సొత్తు కాదు, నేను కూడా భగవంతుడి సొత్తే. అంటే ఇంకా అందుకే ఈశావాస్యం ఇదం సర్వం, ఇక్కడ అన్నీ కూడా భగవంతుడిదే. ఇక ఆయనది తప్ప వేరొకటి వస్తువు ఏదీ లేదు. ఎప్పుడైతే ఆయన తప్ప వేరొక వస్తువు ఉంది అని మనం చూడడం ఏదైతే ఉందో దీన్నే మాయా అంటున్నారు. దీన్ని ఏమంటున్నారు? మాయా, భ్రమ. కాబట్టి అందుకే మనం అందరం భ్రమలో ఉన్న జీవులము. ఉదాహరణకు ఒక గృహం మట్టి, కర్ర, రాయి, ఇనుము, సిమెంటు మొదలైన ఎన్నో భౌతిక వస్తువులతో నిర్మించబడుతుంది. శ్రీ ఈశోపనిషత్తు ప్రకారం పరిశీలిస్తే ఈ వస్తువులలో వేటిని మనం ఉత్పత్తి చేయలేం. నిజానికి మనం ఏదో మంత్రం ఏదో గాలిలో నుంచి ఎక్కడి నుంచి తీసుకురాలేము. ఒకవేళ మాంత్రికుడైనా మంత్రాలు వేసినా ఆ మంత్రం ద్వారా ఏదైతే వస్తుందో ప్రత్యక్షం అవుతుందో అది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రత్యక్షమైంది తప్ప ఆ మంత్రం ద్వారా వాడేం సృష్టించలేదు. సృష్టిలో వాడు మంత్రం ద్వారా సృష్టించగలిగేది ఏదీ లేదు. ఎందుకని? ఉదాహరణకి మంత్రం వేసి మామిడి పండు తెప్పిస్తాడు. అప్పుడు ఆ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో మామిడి పండు ఉంటుంది, ఆ పండు ఇక్కడికి వచ్చింది, అంతే, పండింది. అక్కడి నుంచి ఇక్కడికి అదృశ్య రూపంలో వచ్చింది తప్ప వాడేమీ అది తయారు చేయలేదు మామిడి పండుని. కాబట్టి ఏది మనం ఉత్పత్తి చేయలేం. మనం వాటన్నింటినీ ఒక చోట చేర్చి మన పరిశ్రమ చేత అనేక రూపాలుగా రూపొందించగలం. ఇక్కడ ఇనుము, సిమెంటు, కర్రలు ఇవన్నీ తెచ్చి మన యొక్క శక్తి మనకి అది కూడా ఎలాగా? మన శక్తి కాదు, భగవంతుడు ఇచ్చాడు. అదేవిధంగా ఆలోచన భగవంతుడు ఇచ్చాడు, ఆలోచన శక్తి. ఇవన్నీ కృష్ణుడు ఇచ్చినవే ఉపయోగించి మనం ఒక రూపాన్ని తయారు చేయి, ఇళ్ళో లేదంటే కర్మాగారమో లేదా గుడిసో ఇంకేదో తయారు చేస్తాం. ఒక శ్రామికుడు ఏదైనా ఒక వస్తువుని నిర్మించడానికి కష్టపడి పని చేసినంత మాత్రాన తానే దానికి యజమాని అని భావించకూడదు. కానీ మనం ఏం చేస్తాం? నేను కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించాను, కష్టపడి ధనాన్ని సంపాదించాను, కష్టపడి నేను మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, కష్టపడి నేను ఈ యొక్క ధనాన్ని, ఈ యొక్క సంస్థని నేను నడుపుతున్నాను, నా వల్లే ఈ సంస్థ నడుస్తుంది. ఈ విధంగా ఇదంతా ఏంటంటే భ్రమ. కానీ నిజమే, కష్టపడ్డారు, అంతా చేశారు. కానీ ఆ కష్టించడానికి కావలసిన వనరులు అంటే శక్తి కానీ, సమయం కానీ, ఆలోచన శక్తి కానీ, జ్ఞాపక శక్తి కానీ ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. కానీ అది మనం మర్చిపోతాం. ఆధునిక సంఘంలో ధనిక వర్గానికి, శ్రామిక వర్గానికి ఎప్పుడు గొప్ప పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం అంతర్జాతీయ రూపం ధరించింది. అంతర్జాతీయంగా జరుగుతుంది ధనిక వర్గానికి, శ్రామిక వర్గానికి. శ్రామికులు ఏమంటారు? మేము చేసిన దానివల్ల మీరు అనుభవిస్తున్నారు కాబట్టి ఇది అందరూ పంచుకోవాలంటారు. ధనిక వర్గం వాడేమంటాడు? మేమే ఆదాయం, పెట్టుబడి ఇవన్నీ మేము పెట్టాం, మీరు కేవలం పనిచేస్తున్నారు కాబట్టి మీరు పనిచేస్తూ ఉండాలి, మేము వచ్చిన ఆదాయాన్ని మేమే తీసుకుంటాం, మీకు కొంత జీతంగా ఇస్తామని అంటారు వాళ్ళు. కాబట్టి ఈ పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రపంచానికి ఎంతో హాని కలుగుతుంది. మానవులు ఒకరిపై ఒకరు శత్రుత్వం పెంచుకొని కుక్కల వలె, పిల్లుల వలె కోపంతో పోరాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఉండి కుక్కల్లాగా పిల్లులాగా కొట్టుకుంటున్నారు కదా. అంటే వివాదాలు, అంటే రకరకాల ఉద్యమాలు లేవనెత్తడం, వీలైతే ఆ ధనికుడిని చంపేయడం, వాడు ధనికుడు ఏంటి, వీళ్ళందరినీ వాడుకొని వాడు ధనం సంపాదించడం కోసం ఈ విధంగా ఇది కొనసాగుతూ ఉంటుంది. శ్రీ ఈశోపనిషత్తు పిల్లులకు, కుక్కలకు ఉపదేశం చేయదు. ఈశోపనిషత్తు అనేది పిల్లులకు, కుక్కలకు ఉపదేశం ఇవ్వదు. మరి అంటే ఎవరికి ఇవ్వట్లేదని? ఎవరైతే పిల్లులాగా, కుక్కల్లాగా పోట్లాడుకుంటున్నారో ఇప్పుడు మనుషుల రూపంలో ఉండి వాళ్ళకి ఈ ఉపదేశం పనిచేయదు. ఉపదేశించిన వాళ్ళు దీన్ని నమ్మరు, దీన్ని ఆచరించే అవకాశం లేదు, వాళ్ళు ఆచరించాలని అనుకోరు. ఎందుకని? వాళ్ళు పిల్లులు, కుక్కలు కాబట్టి. మనుషులైతే ఆచరిస్తారు. దేవాదేవుని సందేశాన్ని అది ప్రామాణికులైన ఆచార్యుల ద్వారా మానవులకు అందించగలదు. ఇది ప్రామాణికులైన ఆచార్యుల ద్వారా ఈ మానవులకి సందేశం ఎలా వస్తుంది? భగవంతుడి సందేశం ఆచార్యుల ద్వారానే అందిస్తుంది వేదం అనేది. మానవ జాతి శ్రీ ఈశోపనిషత్తులోని వైదిక జ్ఞానాన్ని గ్రహించి భౌతిక వస్తు స్వామ్యం కోసం పోరాడడం మానాలి. కాబట్టి భౌతిక వస్తు స్వామ్యం కోసం పోరాడడం ఎలా మానగలరు? ఎవరికి ఏది ఇచ్చారో తెలుసుకొని భగవంతుడి ద్వారా వాళ్ళని అది అనుభవించడానికి అవకాశం అనేది ఇవ్వాలి. ఒకళ్ళదొకళ్ళు దోచుకోకూడదు. అప్పుడే సమస్య తీరుతుంది. కానీ అప్పటి వరకు ఈ సమస్య తీరదు. ఎందుకంటే ముఖ్యంగా కలియుగంలో ఇది అంటే తెగే సమస్య కాదు. కారణం ఏంటంటే ఎవడూ భగవంతుడిని అంగీకరించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కలియుగంలో. ఇంకా భగవంతుడి నియమాల గురించి అసలు మాట్లాడేవాడే లేరు. కాబట్టి ఈ సమస్య అనేది ఒకదెగదు. వారు
భగవంతుడు కృపతో తమకు ఇచ్చిన సౌకర్యాలతో తృప్తి చెందాలి. సామ్యవాదులు కానీ, ధనిక వర్గం కానీ, మరియు ఏ ఇతర పక్షం కానీ సంపూర్ణంగా భగవంతుని సొత్తైన ప్రకృతి వనరులపై స్వామ్యం ప్రకటిస్తే ప్రపంచంలో శాంతి ఉండదు. కాబట్టి నేను స్వామిని, నేనే నాయకుడిని అని ఎవరైనా ప్రకటిస్తే అప్పుడు శాంతి అనేది ఉండదు. ఇప్పుడు అందరూ చేస్తుంది అది. ప్రతి దేశం ఈ దేశం నాది, ఈ నేల నాది, ఈ సముద్రంలో సంపద నాది, ఇక ఆకాశంలో చంద్రుడు కూడా నాదే, ఉత్తర దిక్కు నాదైతే అమెరికాడు, దక్షిణ దిక్కు భారతదేశం అని ఇట్లా రకరకాలుగా పనిచేసుకుంటున్నారు అన్నమాట. తర్వాత ఒకళ్ళు కొట్టుకోవడం, అది ఈ దేశం ఆ దేశం మీద, ఆ దేశాన్ని ఆక్రమించడం. ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఆక్సాయ్ చీన్ అనే ఒక ప్రదేశాన్ని జమ్మూ కాశ్మీర్ దగ్గర చైనా దోచేసుకుంది. అదే అరుణాచల్ ప్రదేశ్ను కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే ఏం లేదు, నేను పెద్దోడిని, నేను గొప్పవాడిని, నా మాట అందరూ వినాలి అంతే. కాబట్టి ఇది నాది. ఈ విధంగా అదేవిధంగా భారతదేశం కూడా ఏంటి, ఈ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ అని లాగేసుకోవడానికి, వాడు పాకిస్తాన్ వాడు ఆ కాశ్మీర్ని వాళ్ళకి కలిపేసుకోవడానికి, ఎవడికి వాడు ఏంటంటే నాది 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 అని ఇవన్నీ కూడా కుక్కల్లాగా, పిల్లుల్లాగా. కుక్కలు ఏం చేస్తాయి అంతే కదా, ఆడకుక్కని తీసుకొని 10 మగ కుక్కలు ఈ ఆడకుక్క నాది నాది అని కొట్టుకుంటుంటాయి. లేదంటే ఒక ప్రదేశంలో ఉండే కుక్కల దగ్గరికి వేరే ప్రదేశంలో కుక్క వస్తే నువ్వెవరు రావడానికి, ఈ ప్రదేశం నాది అని ఇక్కడ ఉన్న కుక్కలన్నీ ఎగబడతాయి. ఇప్పుడు అదేవిధంగా మనుషులు కూడా చేస్తున్నారు. ఇది మా దేశం, అది మీ దేశం, కాబట్టి మీరెవరు ఎందుకు వస్తున్నారు, రాకూడదు అని అరవడం, లేదా వాళ్ళని తరిమి కొట్టడం, వీసా లేకపోతే రానియకుండా బయట వెనక్కి పంపించేయడం రాగానే దిగ్గానే. ఇవన్నీ ఏంటంటే కుక్కల్లాగా అన్నమాట. ఈ ప్రవృత్తి లక్షణాలన్నీ కూడా. కేవలం రాజకీయ పన్నాగాలతో పెట్టుబడిదారులు సామ్యవాదాన్ని అణచలేరు. పెట్టుబడి చేసేవాళ్ళు సామ్యవాదం అంటే ఏంటి, అందరూ సమానత్వం అనేదాన్ని అణచలేరు. అలాగే సామ్యవాదులు కూడా దొంగ సొత్తు అయిన ఆహారం కోసం పోరాడడం ద్వారా పెట్టుబడిదారులను జయించలేరు. సామ్యవాదులు వీళ్ళు పనిచేసి వీళ్ళు వచ్చిన జీతాన్ని తీసుకుంటున్నారు, కానీ అది అంతా వాళ్ళు సంపాదించింది కూడా మనం కూడా దొంగ సొత్తు అయిన ఆహారాన్ని కోసం పోరాడడం ద్వారా పెట్టుబడిదారులని జయించడం వీళ్ళ వల్ల కాదు. వారు దేవాదేవుని సామ్యాన్ని గుర్తించకపోతే తమది అని వారు భావిస్తున్న ఆస్తి అంతా దొంగలించబడిందే అవుతుంది. కాబట్టి భగవంతుడిని గుర్తించకుండా ఇదంతా నాది నాది అని ఎవరైతే అనుకుంటున్నారో అదంతా కూడా దొంగతనమే అవుతుంది. దానికి ఫలితంగా వారు ప్రకృతి విధించే శిక్షలకు పాత్రులవుతారు. అణ్వాయుధాలు సామ్యవాదుల పెట్టుబడిదారుల అధీనంలో ఉన్నాయి. కాబట్టి అణు ఆయుధాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరైతే పెట్టుబడిదారులు వీళ్ళ అధీనంలో అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే అంటే ఇరు వర్గాల దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఇరు వర్గాల వారు పరమపురుషుని స్వామ్యాన్ని గుర్తించకపోతే, అంటే స్వామి ఎవరు, వీటన్నిటికీ భగవంతుడు గుర్తించకపోతే చివరికి ఈ ఆయుధాలు రెండు పక్షాలను ధ్వంసం చేయడం సాధ్యం. ఇప్పుడు అణు ఆయుధాలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఒక్కసారికి అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే ఏమవుతుంది, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని మొత్తం అంతా శ్మశానం అయిపోద్ది. ఈ విధంగా తమను తాము రక్షించుకోవడానికి, ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాల వారు శ్రీ ఈశోపనిషత్తు ఉపదేశాలను అనుసరించాలి. కాబట్టి ఈ అందరు శాంతి, ఆనందం ఇవన్నీ ఉండాలంటే గొడవలు లేకుండా ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఏముండాలి, అందరూ ఐకమత్యంగా భగవంతుడి యొక్క నిర్దేశాలను ఇవంతా కూడా భగవంతుడిదే అని అంగీకరించిన నాడు అప్పుడు ఈ యొక్క శాంతి ప్రపంచంలో కానీ, లేదంటే కుక్కల్లాగా పిల్లుల్లాగా పోరాడుకోవడం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అది ఆగదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంతటితో ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎందుకంటే ప్రశ్నలు సహజం. ఎందుకంటే భక్తుల్లో కూడా అనేకమైన కార్యకలాపాలు జరుపుకుంటూ ఉంటాం. మనం కలిసి యాత్రలకు వెళ్తూ ఉంటాం భక్తులు. అప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకేదైనా అవసరం అయితే ఇతర భక్తుడిదే కదా, మన భక్తుడే కానీ తీసేసుకుంటాం. కానీ వాళ్ళని అడగాలి. లేదా వాళ్ళ గదికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం వాడుకోవాలంటే వాళ్ళ అనుమతి ఉండాలి. ఇక్కడ ఎవరో అడుగుతున్నారు ప్రశ్న. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. ఇప్పుడు లాస్ట్ లో ఒక మాట చెప్పారు కదా, ఈశోపనిషత్తు ఉపదేశాన్ని అందరూ అనుసరించాలి ఇరుపక్షాల వాళ్ళు, శాంతి కనుక నెలకొల్పాలంటే అని. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచం
బట్టి ఇప్పుడు ఈ మాట చెప్పారా? లేదు, ఇప్పటికి ఈ మాట వర్తిస్తుందా? ఏ యుగంలో అయినా ఎప్పుడైనా వర్తిస్తుందా ఇది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేదం అనేది కాలానికి అతీతమైంది, ఎప్పుడూ వర్తించేది వేదం అనేది. మరి అటువంటి అప్పుడు ద్వాపరయుగంలో కానీ పరీక్షణ్ మహారాజ్ కానీ తర్వాత ధర్మయుతంగా పరిపాలన చేసిన రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా భగవంతుని నియమం ప్రకారమే వెళ్ళేవాళ్ళు కదా ప్రభు. అవును. మరి ఇతర దేశాల మీద యుద్ధాలు ఎందుకు చేసేవాళ్ళు? వాళ్ళు క్షత్రియ ధర్మం కింద యుద్ధం ఎందుకు చేసేవాళ్ళు? ఎందుకంటే క్షత్రియుడి ధర్మం యుద్ధం చేయడం. అంటే వాళ్ళు ఇతర దేశం అంతా బాగున్నా కూడా వాడి రాజ్యాన్ని విస్తరించుకోవడానికి క్షత్రియుడు ప్రయత్నం చేయొచ్చు, అదేం తప్పు కాదు. కాకపోతే ధర్మయుద్ధం చేయాలి, ధర్మయుద్ధం చేసి దండెత్తడం అనేది చేయొచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ఎవరైతే మంచి శక్తివంతమైన రాజులే మిగులుతారు, మిగతా వాళ్ళు చనిపోవడం లేదా రాజ్య పాలనలో ఉండకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అదేం తప్పు కాదు, అది కూడా ధర్మమే. అంటే అక్కడ వాళ్ళ స్వామిత్వాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్నట్టుగా భావించకూడదు, కూడదు, అలాగా అనుకోకూడదు. ఎందుకంటే క్షత్రియుడిగా వాడి రజోగుణం, వాడు ఎప్పుడు కూడా ఆక్రమించడం, నా కింద జనులు ఉండాలనే భావన, వాడి రజోగుణంలో ఉండే భావన ఉండడం వలన వాడు ఆ విధంగా అంటే దండెత్తడం, యుద్ధాలు చేయడం ఇవన్నీ వాడి లక్షణం. కాబట్టి వాడు యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. కానీ వాడిదే అని పూర్తిగా వాడికి తెలుసు. క్షత్రియుడికి కూడా పూర్వం వైదిక జ్ఞానం వాళ్ళకు కూడా గురుకులంలో బోధిస్తారు. ఏంటి, ఇదంతా కూడా భగవంతుడిది అయినా కూడా పాలించేవాడు ఒకడు ఉండాలి కదా, నేను కాకపోతే ఇంకొకటి పాలిస్తాడు కదా. కాబట్టి అది నేనే ఎందుకు కాకూడదు, నేనే ఎందుకు పాలించకూడదు అనేది వాళ్ళ ఆలోచన. అంటే మరి ఇప్పటి పాలనా అధికారులు కూడా అటువంటి భావంతో వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు ప్రకటిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఇది అలాంటిది కాదు, ఇదంతా అధర్మం. అంటే దొంగ దెబ్బ తీయడం, పైనుంచి డ్రోన్లోను సముద్రంలోను వాడికి కనపడకుండా కొట్టడం, వెనక నుంచి కొట్టడం, ఇవంతా కూడా అధర్మం, అన్యాయం, అక్రమం, మోసాలు. ఇవన్నీ ఇది ధర్మయుద్ధాలు కాదు. ధర్మయుద్ధం చేస్తే కరెక్ట్, లేకపోతే అవును కాదు. అవును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా మిగతా వాళ్ళు? హరే కృష్ణ ప్రభు, నమస్కారం ప్రభు. చెప్పండి. ఇక్కడ సామ్యవాదులు అంటే కూడా దొంగ సొత్తైన ఆహారం, సామ్యవాదులు అంటే ఏం ప్రభు? సామ్యవాదులు అంటే ఇక్కడ ఇద్దరున్నారు, పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులు అంటే ధనాన్ని పెట్టుబడిగా ఉన్నారు కదా, అంటే ఎక్కువ ధనికులు ఉన్నారు కదా, ధనిక వర్గం వాళ్ళు. కాబట్టి సామ్యవాదులు అంటే అందరూ సమానంగా ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నారు కదా మన కమ్యూనిస్టులు అంటారు కదా, కమ్యూనిస్టులు ఏం చేస్తారు, అందరూ సమానం అంటారు. కానీ అలాగే డెమోక్రసీ వీళ్ళు ఏమని చేస్తారు, ఎవరు ఎంత చేసుకుంటే అంత వాళ్ళు పెరుగుతారు అని, డెమోక్రసీ అనే విధానంలో, ప్రజాస్వామ్యంలో. అలా కాకుండా ఈ కమ్యూనిస్టు రాజ్యంలో ఏంటి, అందరూ పని చేయాలి, అందరూ సమానంగా పంచుకోవాలి, ఎవడెంత చేసినా అందరూ అన్ని రకాల పనులు చేయాలి. ఈ విధంగా అదేవిధంగా శ్రామిక వర్గం వాళ్ళు అంటే పని చేసేవాళ్ళు, పని అంతా మేము చేస్తున్నాం, మీరు ఊరికే కూర్చుంటున్నారు, కాబట్టి మాకు కొంచెం ధనం ఇచ్చి మిగతాదంతా మీరే భోగిస్తున్నారు కదా, కాబట్టి మాకు కూడా పంచండి ఆ ధనాన్ని అని వీళ్ళు. అంటే రకరకాలు కమ్యూనిస్టులని, ప్రజాస్వామ్యం అని, శ్రామిక వర్గం అని, ఈ విధంగా రకరకాల వాళ్ళు అంటే పిల్లుల్లా కుక్కల్లాగా కొట్టుకుంటున్నారు కదా, మాకంటే మాకు ఇవ్వాలి అని. అది ఇక్కడ చెప్పేది ప్రభుపాద. బ్రహ్మలోకంలో చేరగలిగిన వారు 3 రకాలైన స్థితులను పొందుతారు అని చెప్తున్నారు ప్రభుజీ. 3 రకాలైన స్థితులు అంటే ప్రభుజీ 3 రకాలైన సిద్ధులు అంటే అక్కడ ఏం నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి కదా. బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళ, లేదంటే అక్కడిని బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళు 3 రకాల సిద్ధులను పొందుతున్నారా, అక్కడ ఉన్న తర్వాత 3 రకాల సిద్ధులు వస్తాయా? ఏమంటున్నారు అక్కడ? ఇక్కడ బ్రహ్మలోకంను సత్యలోకంను చేరగలిగిన వారు 3 రకాలైన సిద్ధులను పొందుటకు యోగ్యులు అగుచున్నారు. అంటే అందులో అక్కడ ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. 3 రకాల సిద్ధులు అంటే వాళ్ళకి మోక్షాన్ని పొందడానికి అర్హత ఉందనో, లేదంటే అణిమ గరిమ అనే అష్టసిద్ధుల్లో ఏమైనా 3 సిద్ధులు వస్తాయా, అది మనకు తెలియదు. వాళ్ళు చెప్తే కదా తెలిసేది. అవును, డైరెక్ట్గా నేరుగా భగవంతుడు కనపడ్డు, భగవంతుడు వచ్చి కూడా చెప్పడు ఇది నాదే అని. అందుకే మనకి వేదాలు, ఆచార్యులు ఉన్నారు, వాళ్ళని అనుసరించాలి. కానీ మనం ఏం చేస్తామంటే
కొంచెం అనుసరిస్తాం, మిగతాదంతా మనం భోగించడానికి ప్రయత్నం చేస్తాం. చివరికి మన భక్తులు కూడా దీక్ష తీసుకున్నా కూడా మనం దీక్ష తీసుకున్నంత కాలం వింటాం, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇంద్రియ భోగం కొనసాగిస్తాం. కాబట్టి ఈవెన్ దీక్ష తీసుకున్నా మనం భక్తిలో ముందుకు కొనసాగుతూ ఉన్నా మనం ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం అనేది పూర్తిగా ఎప్పుడు పోతుంది? శుద్ధ భక్తులు అయినప్పుడే. కాబట్టి అప్పటి వరకు మనం ఎంతో కొంత ఈ స్వామి భావన కలిగి ఉంటాం, నేను నాదనే భావన, అది మనం విడదీయలేం. ఈ స్వామిత్వ భావనలోంచి ఎలాగ బయటపడగలుగుతాం అంటే నేను నాదనేది దానికి ఒకటే మార్గం ఏంటంటే ఒక శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో ఆయనకి సేవ చేస్తూ ఆయన చెప్పినట్లు చేయడమే మార్గం. అప్పుడే బయటపడతాం. ఎందుకంటే ఆయన బయటపడ్డాడు కనుక మనల్ని కూడా బయటపడేస్తాడు. స్థావర జంగమ, స్థావరం అంటే ఒకే చోట ఉండేది, జంగం అంటే తిరిగేది. చైతన్య మహాప్రభు తిరుగుతూ ఉన్నారు, జగన్నాథుడు స్థిరంగా పూరిలో ఉన్నాడు కదా, అది అంతే, అంతకుమించి ఏం లేదు. నాకు అర్థం కాదు. కోరిక శుద్ధ భక్తుని సాంగత్యంలో చేసినప్పుడే ఈ స్వామిత్వ భావన పోయి శుద్ధత్వం అనేది వస్తుంది అని అన్నారు కదా. అవును, అది అందరికీ దొరకదు ఆ సౌలభ్యం. ఎట్లా భక్తిలో తీవ్రత పొందినప్పుడు మాత్రమే అలాంటి సౌలభ్యం వస్తుంది. లేదు, అందరికీ దొరుకుతుంది. శుద్ధ భక్తుని సాంగత్యం 100% ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. కానీ మనం ఏదంటే భ్రమ ఏంటంటే, మనకి సాంగత్యం అంటే రోజు వాళ్ళ చుట్టూ తిరగాలి లేదా రోజు వాళ్ళతో మాట్లాడాలి అనేది పెద్ద భ్రమ. శుద్ధ భక్తుని సాంగత్యం 5 నిమిషాలు ఉన్నా మనం వెళ్తాం, సన్యాసుల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళు అనేక విషయాలు చెప్తారు. మీరు ఇలా ఉండండి, మీరు స్త్రీ ధర్మాన్ని పాటించండి, చక్కగా జపం చేయండి, గృహస్థులుగా చక్కగా ఉండండి, ఎప్పుడు నిరంతరం కృష్ణుడిని ఆశ్రయించి ఉండండి, ప్రతిదీ కూడా కృష్ణుడికి అర్పించి తినాలి అని చెప్తున్నారు కదా. అది సాంగత్యమే కదా, శుద్ధ భక్తుని సాంగత్యమే అది. వాళ్ళు ఉపదేశం ఇస్తున్నారు. కానీ మనం అదే మనం ఏమనుకోండి, సాంగత్యం అంటే రోజు కలవడం, రోజు వాళ్ళని చూడడం, రోజు వాళ్ళ చుట్టూ తిరగడం, ఇది సాంగత్యం అనేది భ్రమ. పూర్వకాలంలో, ఇప్పుడంటే మనం ఇంకా మనకి చాలామంది భక్తులు మళ్ళీ కలుస్తున్నారు. అసలు 100 ఏళ్ల క్రితం రామానుచార్య మధ్వాచార్య సమయంలో వాళ్ళ జీవితంలో ఒకసారి 2 సార్లే వాళ్ళని కలుస్తారు, వాళ్ళ గురువుని మాట్లాడడానికి కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. మరి ఆ సాంగత్యం ద్వారానే వాళ్ళు అదే పూర్తి విశ్వాసంతో స్వీకరించి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు పూర్వ ఆచార్యులు, భక్తులు వీళ్ళందరూ. కానీ మనకేంటంటే ఇప్పుడు అది సరిపోట్ల. మనకేంటంటే టేక్ ఇట్ ఈజీ లాగా అనమాట. అంటే ఏంటి, మనం అనేక మంది భక్తులు సన్యాసులు కలుస్తూ ఉన్నారు. ఏముంది, ఇవాళ ఒక సన్యాసి కలిసాం, మళ్ళీ ఒక నెల రోజు 2 నెలలు ఇంకొక సన్యాసిని కలుస్తాం, అయిపోయింది, కామన్ అయిపోయింది. అంతేగాని వాళ్ళు చెప్పేవి ఏవి కూడా గంభీరంగా మనం స్వీకరించడం లేదు. అది సాంగత్యం అంటే. పరాప్రకృతి అంటే ఆధ్యాత్మిక ప్రకృతి అంటే వైకుంఠ లోకాలు, గోలోకం, ఇవన్నీ. అపరాప్రకృతి అంటే భౌతిక ప్రపంచం. సరే ప్రభు. హరికృష్ణ ప్రభుజీ, భాగవతంలో ఇప్పుడు పరాప్రకృతి అపరాప్రకృతి గురించి చెప్పారు కదా. ఆ పరాప్రకృతిలో అనంత కోటి వైకుంఠ లోకాలు ఉంటాయని చెప్తారు. అందులో అర్చాలోకాలు అని 24 లోకాలు చెప్పారు. ఏంటవి అర్చాలు? ఏ లోకాలు? అర్చాలోకాలు. ఓకే, అర్చామూర్తులు ప్రభు అంటే అర్థమైంది. కేశవుడు వీళ్ళు. ఈ 24 లోకాల్లోనే ఈ శాంతరసము, దాస్యరసం, సఖ్యరసం, వాస్య రసంలో ఉండేటటువంటి భక్తులు ఉంటారా ప్రభు? లేకపోతే అనంతకోటి వైకుంఠ లోకాల్లో చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటారా వీళ్ళందరూ? అంటే ఇక్కడ నారాయణుడికి అంటే విష్ణువు యొక్క 24 అంటే 4 ప్రదేశాలు ఉన్నాయి కదా, శంఖ చక్ర గదా పద్మాలు. ఈ 4 చేతుల్లో రకరకాలుగా ఉంటాయి. ఆ 4 × 3 × 2 వేస్తే అది 24 వస్తాయి. అవి ఆ రూపాలు అర్చ్య రూపాలుగా రకరకాల పేర్లతోటి సంకర్షణ, ఋషికేశ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవి, ఈ విధంగా వాళ్ళకి పేర్లు ఉంటాయి. కాబట్టి వాటిని అర్చామూర్తులు అని అట్లా పేర్లు పెట్టి పిలుస్తున్నారు తప్ప మిగతా అన్ని లోకాల్లో కూడా భగవంతుడి యొక్క అన్ని రసాలు కూడా ఉండే అవకాశం ఉంది. కేవలం అంటే ఇక్కడే ఉంటాయి అంటే మిగతా మరి వైకుంఠాలు కాకుండా పోతాయి కదా. కాబట్టి అలా ఏం లేదు, అన్నిటిలో కూడా భగవంతుడి యొక్క భక్తులందరూ ఉంటారు అక్కడ. అంటే మాధుర్య రసంలో ఉండే భక్తులు మాత్రమే గోలోక బృందానికి వెళ్ళగలరా ప్రభు? వీళ్ళు కూడా ఉంటారా అక్కడ? మాధుర్య రసం గోలోకంలో ఉంది, కొంత వైకుంఠ లోకాల్లో కూడా ఉంది. అంటే ఉదాహరణకి కృష్ణుడు అంటే నారాయణుడు లక్ష్మీదేవి యొక్క చెలికత్తెలతోటి కూడా హాస్యాస్పదంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు అది కూడా మాధుర్య రసమే అవుతుంది. అదేవిధంగా మరి రాముడు ఉన్నాడు. ఇంకా కృష్ణుడి యొక్క గోలోకంలో కాకుండా ద్వారక ఉంది. ద్వారకాధామంలో కూడా కృష్ణుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అక్కడ కూడా మాధుర్య రసం ఉంది.
అంటే అదంతా వైభవం కదా ప్రభు, అంటే పూర్తి మాధుర్య రసం కాదు కదా, అదే అదే సంకుచిత్వం అనేది ఉంటుంది అని చెప్పి. ఏదైనా ఉండొచ్చు మాధుర్య రసం, అందులో కొన్ని రకాలు. గోలోకంలో ఉండేది ఒక రకమైన మాధుర్య రసం, ద్వారకలో ఉండేది స్వకీయ, గోలోకంలో పరకీయ, ఇట్లా రకరకాలు, కానీ అది మాధుర్యమే. అంటే కేవల భేదము జ్ఞానము మాధుర్య మిశ్రితము అని వచ్చింది ప్రభు. అవును, రకరకాలుగా ఉంటాయి. అవును, మాధుర్యంలోనే రకరకాలు, అంటే జ్ఞాన మిశ్రితమైన భక్తి. ఉదాహరణకి ద్వారకలో ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసు, వాళ్ళ భర్త అని కూడా తెలుసు అట్లాగా. కానీ గోలోకంలో ఉన్న వాళ్ళకి కృష్ణుడు దేవాదేవుడు ఇవన్నీ, ఈ జ్ఞానం అనేది చాలా స్వల్పంగా ఉంటుంది, వాళ్ళంతా ప్రేమ మాత్రమే ఉంటుంది అనమాట అట్లా. కాబట్టి కొంచెం భేదాలు, చిన్న చిన్న భేదాలు ఉంటాయి రస విచారంలో, రసతత్వంలో. అంతేగాని సాధారణ అంటే తత్వం విషయంలో, తత్వ విచారంలో ఎటువంటి భేదం లేదు, రస విచారంలో భేదం ఉంది. ప్రభు ఇక్కడ సప్త ఆవరణలు దాటి భక్తిలత అనేది ఆధ్యాత్మిక ఆకాశాన్ని దాటి ఆధ్యాత్మిక లోకాల్లో, వైకుంఠ లోకాల్లో ప్రవేశిస్తుంది అని చెప్పారు. అంటే సప్త ఆవరణలు అంటే మనకి ఇప్పుడు బ్రహ్మజ్యోతి కంటే కింద ఉంటాయి కాదు కాదు, సప్త ఆవరణలు అంటే పైన అని చెప్పారు. అవును, విశ్వానికి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఇవి సప్త ఆవరణలు. 5 తర్వాత మనస్సు, బుద్ధి, ఈ విధంగా అహంకారం, మొత్తం 8 వస్తాయి. కానీ అందులో ఒకటి ఉండదు అనమాట, అహంకారం కాకుండా. అహంకారం నుంచే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ మొత్తం 7ని కూడా దాటుకొని చెప్పాలంటే 8 కూడా అనుకోవచ్చు, 8 ఆవరణలు. మిథ్యా అహంకారం ఉండదని చెప్పారు ప్రభు అక్కడ. అవును, అందుకని 7, ఈ 7ని దాటి. అంటే ఈ మిథ్యా అహంకారం ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించే ముందు ఉండదు కదా ప్రభు. అవును, అక్కడి వరకు ఉంటుంది మిథ్యా అహంకారం. బ్రహ్మజ్యోతిలో కూడా ఉంటుందని లెక్కించుకోవాలి. ఉండదు, బ్రహ్మజ్యోతిలో మిథ్యాహంకారం ఉండదు. ఈ విశ్వంలోనే ఉంటుంది మిథ్యాహంకారం, విశ్వం యొక్క ఆవరణ మాత్రమే. భూమి, నీరు, నిప్పు, గాలి, మనసు, బుద్ధి, అహంకారాన్ని చివరగా దాటేస్తాం మనం. దాటినా ఇంకేముండదు అనమాట, బ్రహ్మజ్యోతిలో ఏమీ ఉండదు, ఇంకేముండదు. ఇక్కడ చేప జిహ్వ చాపల్యమును తీర్చుకొనుటలో ప్రావీణ్యమును కలిగి ఉన్న మత్స్యకారుని వేసిన గాలములకు చిక్కి ప్రాణములు ప్రవీణమును కలిగి ఉన్న మత్స్యకారునికి వేసిన గాలమును చిక్కి ప్రాణములు విడుచును. అదేంటి జీవఫలము అంటే చేప ఏంటి అర్థం కాలేదు. చేపకి నాలుక జిహ్వని తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఏదో ఎర వేస్తాడు కదా చేపలు పట్టేవాడు, ఆ ఎరకి బలైపోయి అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదేవిధంగా మనం కూడా భౌతిక సంసారంలో మాయ అనేకమైన వస్తువులు మనకిస్తుంది, మైథునమని, ఆహారం అని. వాటికి ఆ రుచి కోసం మనం ప్రాకులాడుతూ మన విలువైన మానవ జీవితాన్ని కోల్పోయి మరణిస్తాం. ఇక్కడ ఆధ్యాత్మిక లోకాల్లో సదాశివుడు ఉండేది కూడా ఒకానొక వైకుంఠ లోకమే. అది కూడా అక్కడ కైలాసం కాదు, ఆ కైలాసం ఏదైతే ఉందో శివుడు ఉండే కైలాసం ఈ విశ్వంలో ఉంటుంది. మీరు రెండింటిని కలిపేశారు. విశ్వంలో ఉండే శివుడు దగ్గర కైలాసం ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సదాశివుడు వైకుంఠ లోకం. అది రెండింటిని కలిపేశారు మీరు. ఇక్కడ ఉండే శివుడు, విశ్వంలో ఉండే శివుడు సదాశివుని యొక్క అవతారం అనుకోవాలి. సదాశివుడు ఉండే దగ్గర అది వైకుంఠమే, కానీ ఇక్కడ శివుడి దగ్గర కైలాసం ఉంటుంది. ఇది భౌతిక జగత్తు. మీరు రెండింటిని కలిపేశారు. హరే కృష్ణ. ఇంకంతే కదా. ఇప్పుడు మనం భక్తితో సాధన చేస్తున్నాము, శుద్ధ భక్తి స్థితికి చేరుకొని ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళినప్పుడు మనం గోలోక ధామానికి వెళ్ళాలంటే అది పూర్తిగా భక్తిగా అస్తభావంలోనే ఉంటేనే వెళ్తారు, లేదంటే మిగతా వైకుంఠ లోకాల్లోనే ఉంటారని చెప్పేసి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మనం అక్కడ దాకా ఏదో కారు వేసుకొని పక్క లోకానికి వెళ్ళిపోతాం, లేదా ఇంకెక్కడికి వెళ్ళిపోతాం అని టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో మన భావాన్ని బట్టి భగవంతుడు మనకు అది ఇస్తాడు, అంతే. అక్కడికి వెళ్ళేది భగవంతుడి చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. కాబట్టి గోలోకం వెళ్ళి పక్కదారి బట్టి వైకుంఠంలో కూర్చుంటామేమో, మళ్ళీ గోలోకం మిస్ అవుతాం, ఇట్లా ఏమో ఆలోచించాల్సిన పని లేదు. హరే కృష్ణ. శ్రీ ఉపనిషత్ की जय, श्रील प्रभुपाद की जय.